ఫోన్లో తీసేసిరే అయిపోయింది. ఇంకా డ్యూటీ అయిపోయింది. ఫోన్ కూడా అయిపోయిందా? డ్యూటీ అయిపోయింది. మీది రూటు మీది 47 వెళ్ళే 47 మణికొండ ఎలక్ట్రికల్ బస్. ఎలక్ట్రికల్ బస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2 years అయిపోయింది. 2 years. ఏం చెప్తారు, తీసేయడం మంచిదేనంటారా? అంటే ఒక పార్టీకి మంచిదే, కానీ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైనా ఉందనుకోండి, ఎవరిది కాంటాక్ట్ చేయాలి అంటే మాకు ప్రాబ్లం అవుతుంది కదా. ప్రతిసారి అయితే ఇప్పుడు ప్యాసింజర్ని అడిగితే చేయలేము కదా. బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, బండి పక్క కాపుకుంటాము, ప్యాసింజర్ దగ్గర అడిగి మనం చెప్తాము. వాళ్ళు ఇప్పుడు లొకేషన్ ఎలా షేర్ చేయాలి, టెక్నీషియన్ మాతో ఎలా కాంటాక్ట్ కావాలి, అది ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ సర్వీస్లు ఉంటుంది. ఎయిర్పోర్ట్ సర్వీస్కి డ్రైవర్ కంపల్సరీ ఫోన్ అవసరం. మీది పుష్పక్ పోతాను. లోకల్ ఇది ఎలక్ట్రికల్ ఎక్స్ప్రెస్ ఏసీయా మీది? ఎక్స్ప్రెస్ రెండు చేస్తాం, ఏదంటే అది వెళ్తాం. పర్టికులర్గా ఒక బస్ అంటే ఉండదు అనమాట. ఏ డ్యూటీ ఉంటే అది వెళ్ళాలి. గీతం సర్వీస్ అంటే ఏసీ ఉంటే ఏసీ పోవాలి, ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్, లోకల్ అయితే రోజు. అంటే 1 week ఒకసారి మారుస్తారా లేకపోతే డే బై డేనా మీకు ఈ రూట్? డిపెండ్స్ రిక్వైర్మెంట్ బట్టి అట్లా చేంజ్ చేస్తుంటారు అన్నమాట. ఎప్పటి నుంచి చేస్తారు మీరు ఇలా ప్రైవేట్ అది ఎలక్ట్రికల్? 2 years. 2 years అవుతుంది. 2 years 26 months. 26 months. ఓకే. అయితే ఇప్పుడు ఈ బస్సు కండిషన్ ఎలక్ట్రికల్ బాగున్నాయి, ఈ నార్మల్ బస్సు బాగున్నాయి అంటే దేనిది దానికే. బట్ ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ బస్సెస్ ఏంటంటే ఆటోమేటిక్ కదా, కొద్దిగా డ్రైవర్ స్ట్రెయిన్ అనేది కొద్దిగా తగ్గింది అనుకో. కాకపోతే జనాలతో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. మహాలక్ష్మి వల్ల లోకల్ సర్వీస్లో సైడ్లు కనిపించకుండా ఫుట్బోర్డ్లో నిల్చోవడం, సిగ్నల్ దగ్గర ఎక్కడము, గ్రీన్ సిగ్నల్ పడ్డది మనం మూవ్ చేస్తుంటే సడన్గా దుంకేస్తారు. అట్లా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అది యాక్సిడెంట్ అనేది డ్రైవర్ పొరపాటు వల్ల కూడా ఉందంట, లేదని అన్నాం, కానీ ప్యాసింజర్ది మ్యాక్సిమం ఉంటుంది. ప్యాసింజర్ ఎంతసేపు అరిచి లోపలికి వెళ్ళండి అని చెప్పడం తప్పించి మేము అది అంటారు కదా, యథా రాజా తదా ప్రజ. మీరు చెప్పేది చేస్తూనే ఉంటారు. హిందీలో అంటారు కదా, సబ్కా సున్నా అప్నా కర్నా అన్నట్టు ఉంది. మీరు చెప్పేది చెప్తూనే ఉంటారు, మేము ఉండేది తినే ఉంటాం అన్నట్టు ఉంది. ఒక ట్రిప్కి ఎంత లేదన్నా మినిమం 250 నుంచి 300 members ఎక్కుతున్నారా? మహాలక్ష్మి మొత్తం ఉంటుంది. మీ లోడ్ మీరు కెపాసిటీ మించి ఎక్కుతున్నారు. కెపాసిటీ మించి ఉంది. దాంట్లో సైడ్ కనిపించకపోవడం వల్ల, ప్లస్ వీళ్ళు ఎలా అంటే ఒకప్పుడు జెంట్స్ ఫుట్బోర్డ్ చేసేవాళ్ళు, హ్యాంగింగ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు లేడీస్ హ్యాంగింగ్. ఇంకోటి వాళ్ళకి దిగడానికి కూడా రాదు, రైట్ ఫుట్ పెట్టి దిగుతారు. ఇట్లా రివర్స్ దిగుతారు, ముందు దిగకుండా. అట్లా అదొకటి ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది. అయితే ఇప్పుడు ఎండి సార్ వచ్చినాక ఎట్లా చేంజెస్ వచ్చినాయి అప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత, కానీ కేసీఆర్ అన్నప్పుడు కానీ? ఎండి సార్ అయితే ఇప్పుడు డ్రైవర్స్కి, ఆర్టీసీ డ్రైవర్స్ ప్రైవేట్ అయినా కానివ్వండి, ఇప్పుడు డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, అందరినీ ఒకేలా చూస్తున్నారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈక్వల్గా ఇచ్చేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఇన్ కేసు ఎవరైనా డ్రైవర్ల మీద దాడి జరిగినా కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేయడం